రెగ్యులర్గా చెయ్యాలి. అంచేత ఈ వెరికోస్ వెయిన్స్ సమస్య అనేది చూడండి ఎంత మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేది. మనకి ఏంటి ఇబ్బంది ఏంటి అసలు? వెరికోస్ వెయిన్స్ కాళ్ళు నొప్పులండి. అడుగు తీసి అడుగు పెట్టలేరు. మన సాధకుల్లో చాలా మంది ఆ ఇబ్బందులు పడ్డారు, హ్యాపీగా ఉన్నారు కూడా. కాళ్ళు లేదా పిక్కల్లో విపరీతమైనటువంటి తిమ్ముర్లు రావటం, కాళ్ళు జుమ్ 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 అని లాగటం, పిక్కల దగ్గర తిమ్ములు రావడం, సాలిపురుగు వంటి ఆకారంలోని ఆకుపచ్చ కలర్లో మనకి ఆ నెర్వస్ ఉబ్బినట్టు కనబడుతూ ఉండడం. ఆకుపచ్చ కలర్లో అంటే ఎందుకు ఆకుపచ్చ కలర్ అంటే ఇవి కొద్ది సన్నగా ఉంటాయి, దమనలు కొద్దిగా ఎలా ఉంటాయి అన్నమాట. ఈ సన్నగా ఉండడం ఒకటిని స్కిన్కి పైన ఉంటాయి. ఈ నెర్వస్ అన్ని కూడా స్కిన్కి పైన ఉంటాయి అన్నమాట. స్కిన్కి పైన ఉండడం వల్ల మనకు క్లియర్గా కనపడిపోతూ ఉంటాయి, గ్రీన్ కలర్లో కనపడిపోతూ ఉంటాయి సిరలు. అవి రౌండ్ రౌండ్గా తిరిగి ఉంటాయి, చాలా వరకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉబ్బిన నరాలు ఎప్పుడైతే నరాలు ఉబ్బాయో దాని మీద దురద రావడం జరుగుతూ ఉంటుంది. దురద వచ్చి చిన్న చిన్న పొక్కులు కూడా కనపడుతూ ఉంటాయి. ఏంటి చిన్న చిన్న పొక్కులు ఉన్నాయని చెప్పేసి ఇలా గోకేమనుకోండి, విపరీతమైన బ్లీడ్ అయిపోతూ ఉంటుంది, కారిపోతూ ఉంటుంది, కట్టాడదు అనమాట. చూసారా, చెప్తూ ఉంటేనే మనకు భయం వేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం మీద. మరి ఆ ప్రాబ్లం వచ్చి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతూ ఉంటారో ఒకసారి ఆలోచించండి. మానవుడు అన్న వాళ్ళకి ఎవరికైనా రావచ్చు, తప్పదు. కానీ మనము జాగ్రత్తలు పడాలి. ఇప్పుడు షుగర్ రావచ్చు అంటే రావచ్చు, బీపీ రావచ్చు అంటే రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు అంటే రావచ్చు. కానీ అవి రాకుండా ఏం చేసుకోవాలో మనం చేసుకోవాలి, అంతే. మన చేతిలోనే ఉంది. అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఎవరు కూడా దీనికి కర్తలు కాదు, ఎవరు కూడా దీన్ని డిజైన్ చేయరు. మన హెల్త్ గురించి ఎవరు డిజైన్ చేయరు. ఇప్పుడు మనం చుట్టాలింటికి వెళ్ళాం, అది ఏదో పెడతారు, తినాలా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి, అంతే తప్ప వాళ్ళు మన గురించి ఆలోచించి పెట్టరు. వాళ్ళు బాగుంటది కదా అని చెప్పేసి పెడతారు, ఏదో బంధువు వచ్చాం కదా అని పెడతారు, అంతే తప్ప మనం తినాలా లేదా అనేది. మనం డయాబెటీస్ పేషెంట్, వాళ్ళు ఎంతో అభిమానంతో పెడతారు, ఏ పాకం గారిలో ఉండేది అవి పెట్టేసే. పెడితే మనం తినేయకూడదు, అంతే. అక్కడ ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి, మన హెల్త్ మనం ఆలోచించుకోవాలి. అలాగే ఏంటంటే మన విధానాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. చెప్పాను కదా, ఇప్పుడు దమ్మలు చేసే డ్యూటీ ఇది, సిరలు చేసే డ్యూటీ. సిరలు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి, చర్మానికి దగ్గరగా ఉంటాయి, ఆకుపచ్చ కలర్లో అనొచ్చు, నీలం రంగులో ఇంచుమించులో కనపడుతూ ఉంటాయి. ఆ గ్రీన్ కలర్లో లేదా బ్లూ కలర్లో కూడా కనపడుతూ ఉంటాయి ఆ యొక్క నెర్వస్ అనేవి, ఈ సిరలు అనేవి. అంటే వీటిల్ని మనం చేసే పనులు ఏంటి? ఏం చేస్తే మనకి మూమెంట్, ఫ్రీ మూమెంట్ వస్తుంది, ఎలా తగ్గుతుంది అంటే సింపుల్ లాజిక్. ఏం చేయక్కర్లేదు. పడుకోవడం, కింద పడుకోవడం, రెండు కాళ్ళు గోడకు పెట్టేయడం, రెండు కాళ్ళు గోడ మీద పైకి తేల్చి పెట్టేయడం. ఎందుకు పెట్టామన్నాం అలాగా? ఎప్పుడు కిందకే ఉంటాయి కాళ్ళు, కిందకే ఉండడం వల్ల ఫ్లో అవ్వట్లేదు వాటి దగ్గర. ఆ లాజిక్ తెలుసుకోవాలంతే, ప్రాబ్లం ఈజీగా తీసేయచ్చు. రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? కాళ్ళు పైకి ఎప్పుడైతే పెట్టామో గుండె ఆర్ట్ కిందకు ఉంటుంది కాబట్టి ఫ్లో అవుతుంది. ఇందాకే చెప్పాను కదా, నీరు పళ్ళ మెరుగు అని. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. అప్పుడు ఏమవుతుంది? పళ్ళంలో డౌన్లో ఉంటుంది కాబట్టి ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఆ వాపు తగ్గుతుంది. మెయిన్ ఆ వాపు, ఆ నరాలు అలా లోపలికి వెళ్ళడం. దానితో పాటు ఏమి రాలేని వాళ్ళు, ఏమి చేతకాలేని వాళ్ళు చేసే పని ఏంటంటే, తగ్గించుకోవడానికి సులువైన మార్గం ఏంటంటే కాళ్ళు పైన. ఈసారి తెలివైనటువంటి వాళ్ళు యోగ సాధనలో అందులో కొన్ని ఆసనాలను ప్రత్యేకించి మూమెంట్ చేయాలి, చేస్తే తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది, మజిల్ స్ట్రెంత్ వస్తుంది. మజిల్ స్ట్రెంత్ రావడం వల్ల మనకు ఆ బలహీనత రాకుండా ఫ్లో అవుతుంది. మనం మామూలుగా నడుస్తూ ఉన్నా రక్తం పైకి చక్కగా వెళుతుంది. ఏది? యోగా చేయడం వల్ల. లేదు, ముందు ఆ ప్రాబ్లం తగ్గాలి బాబు, యోగా సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాను, నేను బాగా ఇబ్బంది అయిపోతుంది, పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటే కాళ్ళు గోడకి పెట్టేసుకోవడం, ప్రశాంతంగా అలాగా రోజు ఉదయం సాయంత్రం ఒక 3 పూటలు పెట్టుకోవడం, అలాగే వేస్తుంది. ఆ విధంగా మనకి ఈ వెరికోస్ వెయిన్ సమస్యని బాగా తగ్గించుకోగలుగుతాం. ఈరోజు మనం వెరికోస్ వెయిన్స్ ఏ విధంగా తగ్గించుకోవాలి, ఈ వెరికోస్ వెయిన్ సమస్య నుంచి మనం ఏ విధంగా మనం బయటపడాలి అనే అంశం మీద ఇవాళ ఆసనాలు అనేవి చేద్దాం. ఓకే, కాలు పక్కన పెట్టండి. కుడికాలని 45 degrees అలా పైకి రైట్ చేయండి. ఇప్పుడు కాలు ముందుకి వెనక్కి ఆడించండి, ఎందుకంటే వాల్ రావాలన్నమాట. ఇలాగా ముందుకి వెనక్కి ఇలా ఎప్పుడైతే చేసామో ఇక్కడ నుంచి ఈ భాగాలన్నీ కూడా స్ట్రెంత్ వస్తుంది అనమాట.
ఖచ్చితంగా తగ్గుతుంది, సమస్య అనేది ఈజీగా తగ్గిపోతుంది. ఓకే, మళ్ళీ కాలు దించేయండి, ఆపోజిట్ సైడ్ పెట్టుకోండి, ఈ కాలు ముందుకి వెనక్కి తీసుకోండి ఇలా. రిలాక్స్, శవాసనలో పడుకోండి. ఎందుకు పెట్టమన్నానంటే ఇలా బ్రహ్మాండంగా లేస్తుంది అనమాట, మనకు సపోర్ట్ వస్తుంది. ఇలా ఇలా పట్టుకోండి, కాళ్ళు ముందుకి వెనక్కి ఆడించాలి, పైకి లేపి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దిండి లేదనుకోండి, ఇక్కడ సపోర్ట్ ఉండదు అనమాట. ఈ నడుము కిందకు ఉందనుకోండి బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఒక దిండుని పడేయండి, అది రిలాక్స్. ఇప్పుడు దీంతో పాటు మోకాళ్ళ నొప్పులకు కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చేద్దాం, రెండాళ్ళకి పనిచేస్తుంది. ఒక కాలు కింద ఉంచండి, కాలు పైన పెట్టాం, ఇక్కడ పట్టుకోండి, స్ట్రైట్ చేయండి. ఈ కాళ్ళని ఎలా దించాం, 1 2 3 4 5 6 డౌన్ చేయండి. మళ్ళీ రెండో కాలు తీసుకోండి, 1 2 3 4 5 6 7 స్ట్రక్చర్ బాగా సాగదీయాలి. రిలాక్స్, ఎలా పడుకోండి అంతే. ఎందుకంటే అలాగా ఉదయం సాయంకాలం 2 రోజులు 2 సార్లు 3 సార్లు అలా పడుకుంటే ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది, బ్లడ్ రివర్స్ అవుతుంది, రివర్స్ ఈజీగా అవుతుంది. ఈజీగా అవడం వల్ల అక్కడ వాపులు తగ్గిపోతాయి. సో ఈ యొక్క వెరికోస్ వెయిన్స్ సమస్యలు అనేది చాలా వరకు క్యూర్ అవుతాయి అన్నమాట, ఈ విధంగా పడుకోవడమే. తర్వాత ముఖ్యమైన ఎక్సర్సైజుల్లో మన సైక్లింగ్ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇలా పడుకున్నాం కదా, ఈ 2 కాళ్ళని కూడా ఇలా చూడండి, సైకిల్ పెడ మీద కాలు వేస్తే ఎంత బాగా స్ట్రెచ్ చేస్తామో అంత బాగా రావాలన్నమాట సైకిల్. అంటే ఇక్కడెక్కడ ఎలా ఆడడం కాదు, ఇలా కిందకి వెళ్ళాం మళ్ళీ లాగాం, మళ్ళీ కాలు ఇలా తీసుకెళ్ళాం, మళ్ళీ ఇలా తీసుకెళ్ళాం, మళ్ళీ ఇలా వెళ్ళాం. అలా సైక్లింగ్ మనం ఒక 10-15 సెకండ్లు, ఒక 20 సెకండ్ల పాటు చక్కగా సైకిల్ తొక్కుతున్నట్టుగా కాళ్ళని మూవ్ చేయాలన్నమాట, ఇలా కింద పెట్టకుండా. మళ్ళీ రివర్స్ కూడా చెయ్యాలన్నమాట. ఇది వెరికోస్ వెయిన్స్ చాలా బాగా పనిచేస్తుంది.